మలయాళం హీరో దుల్కర్ గురించి తెలుసుగా. పేరుకే మాలీవుడ్ హీరో. ఎక్కువగా టాలీవుడ్లోనే కనిపిస్తూ ఉంటాడు. అలాగే దర్శకుల్లో వెంకీ అట్లూరి కూడా పేరుకే టాలీవుడ్ డైరెక్టర్. మూవీస్ అన్నీ తమిళ హీరోలతోనే చేస్తూ ఉంటాడు. మొన్న ధనుష్, నిన్న సూర్య, మరో స్టార్ హీరో. తమిళ హీరోలకు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరికి బాగా సెట్ అయినట్లుంది. ఈ యంగ్ డైరెక్టర్ ఎంచుకునే స్టోరీస్ వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ముందుగా ధనుష్ తో వెంకీ తీసిన సార్ చూశారు. తర్వాత దుల్కర్ మూవీ లక్కీ భాస్కర్ చూశారు. దాంతో వెంకీ మేకింగ్ లో నటించేందుకు తమిళ హీరోలు తెగ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం సూర్య కోసం ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ రాస్తున్నాడు వెంకీ అట్లూరి. వెంకీ రాసిన స్టోరీ సూర్యకు బాగానే నచ్చింది. అందుకే రెట్రో తరువాత ఇమ్మీడియట్ గా వెంకీ మూవీనే స్టార్ట్ చేయబోతున్నాడు. జూన్ లేదా జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండనుంది. వచ్చే వేసవిలో సినిమాను విడుదల చేస్తారట. సూర్యతో సినిమా తరువాత వెంకీ అట్లూరి మరోసారి తమిళ హీరోతోనే సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. గుడ్ బ్యాడ్ అగ్లీ హీరో అజిత్ తో వెంకీ కొత్త సినిమా చేయబోతున్నాడట. అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. అజిత్ తో వెంకీ మూవీ చేస్తే మాత్రం కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లీగ్ లోకి వెళ్లిపోవడం ఖాయం. మ్యారేజ్ కు ముందు వరకు మహానటి చేస్తున్న సినిమాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒక దశలో స్టార్స్ తో నటించడమే మానేసింది కీర్తి. కానీ ఇప్పుడు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఓన్లీ స్టార్స్ తో మాత్రమే మూవీస్ అంటోంది. ఇప్పటికే నితిన్ న్యూ మూవీ ఎల్లమ్మ కోసం డేట్స్ కేటాయించింది కీర్తి సురేష్. బలగం తర్వాత వేణు తెరకెక్కిస్తోన్న మూవీ ఇది. ఈ చిత్రంతో పాటు దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న న్యూ మూవీ రౌడీ జనార్దనలోనూ హీరోయిన్ గా కనిపించనుంది మహానటి. ఇప్పుడు వీటితో పాటు తెలుగులోనే మరో మూవీ కమిట్ అయిందట. లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సూర్య నటిస్తోన్న ఫస్ట్ ఫిలిం ఇది. వచ్చే నెలలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదే చిత్రంలో సూర్యకు జోడీగా తన ఫ్రెండ్ కీర్తి సురేష్ డేట్స్ లాక్ చేశాడు వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరి, కీర్తి సురేష్ గతంలో రంగ్ దే మూవీ కోసం కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు సూర్యతో మూవీ కోసం కీర్తి డేట్స్ ని అడిగాడు వెంకీ అట్లూరి. ఇక సూర్యతో కీర్తికి ఇది రెండో చిత్రం. గతంలో వీరిద్దరూ కలిసి గ్యాంగ్ అనే మూవీలో కనిపించారు. ఇటు వెంకీ దర్శకత్వంలో నటించిన రంగదే, అలాగే సూర్యతో నటించిన గ్యాంగ్ రెండు కూడా కీర్తికి హిట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు తెరకెక్కే కొత్త చిత్రంతో పాత లెక్కలు సెట్ చేయాలనుకుంటోంది మహానటి. పెళ్లి తర్వాత కీర్తి టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని కాంబినేషన్స్ లో సినిమా అంటే టాలీవుడ్ మొత్తానికి జోష్ వచ్చేస్తుంది. అలాంటి కాంబినేషన్ కోసం తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ కథ కుదరటం లేదంటూ డైరెక్టర్, హీరో చెబుతూ వచ్చారు. అయితే ఇన్నాళ్లకు వాళ్లకు అనుకున్న కథ కుదిరింది. త్వరలో మంచి కాఫీ లాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. టాలీవుడ్ లో టాప్ యూత్ హీరోస్ అందరితోనూ శేఖర్ కమ్ముల చిత్రాలను తెరకెక్కించాడు. హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ మూవీస్ తో శేఖర్ కమ్ముల క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కుబేరాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు శేఖర్. జూన్ 20న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ధనుష్ తో కుబేరా తీసిన తర్వాత నానితో మూవీ చెయ్యాలి అనుకుంటున్నాడు శేఖర్ కమ్ముల. చాలా కాలంగా నేచురల్ స్టార్ కోసం స్టోరీ అనుకుంటున్నాడు, కానీ సెట్ కావటం లేదు. దాంతో ఇటీవల ఒక లైన్ అనుకుని నానికి నరేట్ చేస్తే అది అతనికి బాగా నచ్చిందట. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ రావచ్చు. ప్రస్తుతం నాని హిట్ 3ని రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత పారడైజ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే సుజిత్ లైన్ లో ఉన్నాడు. శేఖర్ కమ్ములతో మూవీ ఓకే అయితే సుజిత్ తో పాటు సినిమా షూటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జైలర్ సీక్వెల్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. అసలే సూపర్ స్టార్ మూవీ, పైగా ఇతర ఇండస్ట్రీస్ నుంచి సూపర్ స్టార్స్ గెస్ట్ అపియరెన్స్. ఒక సినిమాకు ఇంతకంటే ఏం కావాలి అంటున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్. అయితే జైలర్ సీక్వెల్లో విలన్ కూడా ఒక స్టార్ హీరోనే అని తెలిసిన తర్వాత ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ పెరిగింది. కోలీవుడ్ నుంచి వస్తున్న సీక్వెల్స్ లో జైలర్ కు ఉన్న క్రేజ్ మరో సీక్వెల్ కు లేదంటే అతిశయోక్తి కాదు. రజనీ మరోసారి జైలర్ లో హుకుం జారీ చేస్తాడని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా సీక్వెల్ లో కూడా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అలాగే టాలీవుడ్ నుంచి బాలయ్య గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జైలర్ మొదటి భాగంలో మలయాళ నటుడు వినాయకన్ ప్రతినాయకుడిగా నటించాడు. సినిమాలో తన కామెడీ విలని హైలైట్ గా నిలిచింది. అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. సీక్వెల్ లో ఈ పాత్రను ఎవరు చేస్తారు అనేది ముందు నుంచి క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని మరో మలయాళ నటుడు, అక్కడి సూపర్ స్టార్ ఫాహద్ ఫౌజిల్ అందుకున్నట్లు తెలుస్తోంది. జైలర్ సీక్వెల్ కోసం ఫాహద్ విలన్ గా మారాడట. సూపర్ స్టార్ అంటే ఫాహద్ కు చాలా ఇష్టం.
అందుకే ఆల్రెడీ వేటయాన్లో చిన్న పాత్ర చేసేందుకు ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా రజనీకాంత్ కోసమే ప్రతి నాయకుడిగా మారబోతున్నాడట. గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కోలీవుడ్ మొత్తం ఫెస్టివల్ మూడ్లోకి వెళ్ళిపోయింది. మరోవైపు అజిత్ కేజీఎఫ్ యూనివర్స్లోకి అడుగు పెట్టబోతున్నాడు అనే రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఈ తమిళ స్టార్ నిజంగానే కేజీఎఫ్ 3లోకి అడుగు పెట్టబోతున్నాడా? ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో రాకీ భాయ్ మాత్రమే కాకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ హీరో కూడా నటిస్తాడని కొద్ది రోజులుగా బాగా ప్రచారం సాగుతోంది. కేజీఎఫ్ యూనివర్స్, ఈ యూనివర్స్ లో ఇప్పటి వరకు రాకీ భాయ్ ఒక్కడే కింగ్. ఇప్పుడు అజిత్ కూడా కేజీఎఫ్ వరల్డ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సలార్ డ్రాగన్ కు కేజీఎఫ్ తో సంబంధం ఉన్నా లేకపోయినా అజిత్ కు మాత్రం కేజీఎఫ్ కు సంబంధం ఉంటుందట. కేజీఎఫ్ 3లో రాకీ భాయ్ తో పాటు అజిత్ కూడా కనిపిస్తాడట. అజిత్ లాంటి స్టార్ హీరో కనుక కేజీఎఫ్ యూనివర్స్ లోకి అడుగు పెడితే కేజీఎఫ్ 3 రేంజ్ మరింత పెరుగుతుంది. అయితే రాకీ భాయ్ కథలో అజిత్ క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేజీఎఫ్ 3 కంటే ముందు అజిత్ మరోసారి గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడితోనే పని చేయబోతున్నాడు. అతనికే కొత్త సినిమా అవకాశం ఇవ్వబోతున్నాడు.